ఒకప్పుడు ఏడాదికి రూ. 200 జీతం పెరిగితే పండగ చేసుకున్నటువంటి రోజులు. అలాంటిది ఇవాళ ఏడాదికి 1000 పెరిగినా ఆఫ్టర్ ఆల్ 5000 పెరిగినా ఏముందిలే అనే స్టేజ్‌లకొచ్చింది. మనం జూసుకోవాల్సినటువంటిది ఆర్థిక పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పు. అమ్మానాన్నలని అడిగితే జెప్తారు. తాత ముత్తాతలని అడిగితే జెప్తారు. ఇప్పుడున్నటువంటి తరానికి తెలియనిది ఆ రూపాయి ఇవాళ సంపాదించేటటువంటి దాని విలువని కాస్త ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. అలాగే దేశపు యొక్క ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలని అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమవుతున్నాం. యాక్చువల్‌గా 12,00,000 కోట్ల బడ్జెట్ 11 ఏళ్లలో 55,00,000 కోట్లకెళ్ళింది. అలాగే పేదరికం నుండి 40,00,00,000 మంది బయటపడ్డారు. పేదలు మధ్య తరగతిగా మారారు. మధ్య తరగతి ఎగువ మధ్య తరగతిగా మారారు. ఎగువ మధ్య తరగతి ధనికులుగా మారారు. ఎక్కడోళ్ళు అక్కడైతే ఉన్నారు. కానీ వెనక్కైతే పోలా. మధ్య తరగతి పేదలుగా కాలేదు. పేదలు కడు పేదలు కాలేదు. ధనికులు మధ్య తరగతికి మారలేదు. అపర ధనికులు మామూలు ధనికులుగా మారలేదు. ఎవరి స్థాయి వాళ్ళకి నడుస్తానే ఉంది. ఎదుగుదల కనబడతా వస్తుంది. ఇది ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం. అదే సందర్భంలో ఒకప్పుడు రూ. 300, రూ. 500 గుమస్తాగిరి జీతాల దగ్గర నుంచి 3000, 5000 అంటే కూడా దొరకని పరిస్థితులు 10,000 పైన అయితే తప్పించి దొరకని పరిస్థితులు వచ్చినాయి. ఇది ఎదుగుదలే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేశంలో బిలియనీర్ల మొత్తం సంపద, భారతదేశంలో ఉన్నటువంటి కోటీశ్వరుల యొక్క మొత్తం సంపద $1,00,00,000. అంటే ఇవాల్టి లెక్క 91,00,00,000 కోట్ల రూపాయలు వీళ్ళందరి దగ్గర ఉంది. ఆసియా సంపన్నుడు అంబానీ అయితే దేశంలో 229 మంది, అంటే అంబానీ నెంబర్ 1, అదానీ నెంబర్ 2. వాస్తవంగా అంబానీని కూడా అధిగమించినోడిని అప్పుడు అమెరికా చేసిన ఎదవ చేష్టలతో దెబ్బతిన్నాడు అతను. 15 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు బిలియనీర్లలో. 229 మంది బిలియనీర్లు ఉంటే అందులో 15 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. కుబేరుల సంఖ్యలో ఇండియా నెంబర్ 3, 4th జాబితాలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎదుగుదల ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుందాం.